హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ తొలి అడుగు మనలో ఒకరు ఛానల్ తరపున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ వినాయక చవితి మీ జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నాము. ఈ వినాయక చవితి మా ఇంట్లో స్పెషల్ ఈరోజు ఏంటంటే, ఫస్ట్ టైం మా పిల్లలిద్దరూ వాళ్ళకి వెనక ఉండి చెప్తా ఉంటే వాళ్ళే మొత్తం అంతా సర్దుతున్నారండి. పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళే చేస్తున్నారు. అంటే ఆసనం పైన మొత్తం విగ్రహం పెట్టడం దగ్గర నుంచి పత్రులు పెట్టడం, సర్దడం, దీపాలు అంతా సజావుగా సర్దడం అంతా మా పిల్లలే చేస్తున్నారండి. వెనక నుంచి వాళ్ళ నాన్నగారు డైరెక్షన్ ఇస్తున్నారు. చూడండి మీరే ఎంత బాగా సర్దుతున్నారో. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఫస్ట్ టైం మా పిల్లలిద్దరూ ఇలాగ పూజ చేయటము. యాక్చువల్గా వినాయక చవితి అంటే మనకంటే ఎక్కువగా పిల్లలే చాలా హ్యాపీగా చేస్తారండి. ఎందుకో వాళ్ళకి ఆ సంతోషము, ఆ సరదా. వినాయక చవితి అంటే మనకు కూడా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి కదండి. చిన్నప్పుడు చందాలు దండుకొని వీధుల్లో విగ్రహాలు ఏర్పాటు చేసేవాళ్ళము. అట్లా అనిపిస్తుందో ఏంటో తెలియదు. మరి వీళ్ళైతే చాలా బాగా సర్దుతాము, ఈరోజు మేమే పూజ చేస్తాము అని మొదలెట్టారు. అందుకని చెప్పేసి సరే మీరు చెయ్యండి అని చెప్పేసి వాళ్ళకే ఇచ్చామండి. అందుకని వాళ్ళే సర్దుతున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. చూడండి, దీపాలు కూడా వాళ్ళే సర్దేశారు మొత్తం అంతానా. మొత్తం పూజ అంతా వాళ్ళే మొదలు పెట్టారు కూడా. మా అబ్బాయి అయితే ఇంకా దీపాలు వెలిగించడం దగ్గర నుంచి వాడే స్టార్ట్ చేశాడు. మొత్తం హారతి కూడా వాడే ఇచ్చి పూజను ముగించేశాడండి. ఈరోజు మాకు చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఈరోజు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్గం గజాననం అహర్నిశం అనేకదంతం భక్తానాం ఉపాస్మహేత్. మొత్తం పూజ అంతా వాడి చేతుల మీదుగానే జరిగిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.